జాయిన్ ది స్టేజ్ అండి. ముందు హైపరాది గారు మాట్లాడతారు. అందరు బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ 90s జనరేషన్ ఉన్నారా మొత్తం అందరూ? 90s జనరేషన్ ముఖ్యంగా ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారికి, అలాగే జానీ మాస్టర్కి, అలాగే నాగేంద్ర గారు జర్నలిస్ట్ గారికి, అలాగే ఆటా సందీప్ బ్రదరు, అలాగే మన రమేష్, మొత్తం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడానికి వచ్చే గెస్టులను బట్టి కూడా ఈ సభ అంత సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన బ్రతుకులకు కారణమైన మన తల్లిదండ్రులకి, మనం ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులకి, బ్రతికితే ఇలా బ్రతకాలరా అని చెప్పి నిరంతరం ఇన్స్పిరేషన్గా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, 90s జనరేషన్ మొత్తానికి మనందరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం చందమామను చూస్తూ తిన్నాం, చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం, రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతూ ఉన్నాం. మన ఇంట్లో టీవీ లేని రోజులు, పక్కింట్లో టీవీ ఉన్న రోజులు, ఏదైనా వేరే సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మధ్యలోనే లేచి వచ్చిన రోజులు, కానీ చిరంజీవి గారి సినిమా అయితే మాత్రం వాళ్ళు ఏమనుకున్నా పర్లేదని చివరిదాకా చూసి వచ్చిన రోజులు. కొత్త సంవత్సరం వస్తే చిరంజీవి గారి గ్రీటింగ్ కార్డ్, కొత్త పండగ వస్తే చిరంజీవి గారి సినిమా, కొత్తగా మన లైఫ్లోకి ఏ చిన్న ఆనందం వచ్చినా కూడా చిరంజీవి గారి డ్యాన్స్, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ సరిగా రాకపోతే పేపర్ నిండా చిరంజీవి 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 అని రాసిచ్చిన క్షణాలు, హాస్టల్ రూముల్లో పోస్టర్లు పెట్టకూడదు అని చెప్పి రూల్స్ పెట్టినా సరే ఆ రూల్స్ని అతిక్రమించి రూమ్ అంతా మెగాస్టార్ పోస్టర్లు నింపిన సందర్భాలు. ఈ జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ ఆఫ్ ద హీరో, కానీ మా జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధర్మ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి, వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళకే కాదు, సినిమా తీయడానికి వచ్చేవాడికి, సినిమా రాయడానికి వచ్చేవాడికి, సినిమా చేయడానికి వచ్చేవాడికి, అసలు సినిమా అంటే పడి చచ్చే ప్రతి ఒక్కడికి ఆయన ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ అభిమానులందరిని ఉద్దేశించి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నా అభిమాని అయినప్పుడు వచ్చే సంతోషం కంటే నా అభిమాని తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి చాలా రికార్డులు ఉంటాయి. తక్కువ వయసులో వచ్చాడని, ఎక్కువ సెంచరీలు చేశాడని, అలాగే గెలుపు కోసం తన ఒంటి మీద గాయాలను సైతం లెక్క చేయడని, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కూల్గా ఉంటాడని, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డును విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని ఎంఎస్ ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలామంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్ళు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడు, ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో
చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడూ నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజుల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఒక గుర్తింపునిచ్చి గుర్తుండిపోయే సినిమాలను ఇచ్చిన కె బాలచంద్ర గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సినిమా ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ మెగాస్టార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు వారణాసి గురించి. అది చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని. మీకు తెలుగులో కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మెగాస్టార్. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలితో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మీకు